మొన్న రాక అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి బొత్సాకి మధ్య జరిగిన సంభాషణ వైసీపీ వర్గాలే బహిర్గతం చేశాయండి. అక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే, బొత్స సత్యనారాయణ ఉందాం ఒక అర్ధగంట సేపన్నా ఉండిపోదాం అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు దానికి, ఓహో బొత్స నీకు తెలీదు, జోగి రమేష్ చేసిన పనికి, కొడాలి నాని చేసిన పనికి, మన వంశీ చేసిన పనికి మనం ఒక్క 10 నిమిషాలు ఇక్కడ ఉన్నా మన కొత్త చెక్కేస్తారు, వీలైనంత తొందరగా మనం బయటికి పోతే మన పరువు మనం కాపాడుకున్నట్టుంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణతో అంటున్నాడండి. ఇది యథార్థం. లేకపోతే అసెంబ్లీలోకి వెళ్ళిన 2 నిమిషాలకి బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఎంతైనా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా హుందాతనం ఉన్నా వ్యక్తం చేయకుండా, అతనికి గుర్తుంది గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నానిగాడు కానీ, వల్లభనేని వంశీగాడు కానీ, అంతకంటే మించి జోగి రమేష్ కానీ చంద్రబాబు నాయుడు తిట్టిన తిట్లన్నీ జగన్మోహన్ రెడ్డికి చెవులో గింగిరాలకు తిరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి నాకు 10 ఇంతలుగా వస్తుంది ఇక్కడ ఉంటే. కాబట్టి బొత్స సత్యనారాయణ నువ్వు ఉంటే ఉండు, నేనైతే వెళ్ళిపోతాను అంటూ సంభాషిస్తున్నారండి. ఆ సంభాషణనే మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. అది ఏంటా సంభాషణ అర్థం కాక ప్రజలు జుట్టు పీక్కుంటూ ఉంటే వైసీపీ వర్గాల్లోనే కొంతమంది మేధావులు ఇది సంభాషణ అంటూ బహిర్గతం చేశారండి. To share that our efforts are already showing result. To share that our efforts are already showing result. To share that our efforts are already showing result. To share that our efforts